నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ స్టార్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇదే విషయాన్ని అతను తాజాగా తన ఇన్స్టా వేదికగా చెప్పుకొచ్చాడు. గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న గాసిప్స్ కు అతను క్లారిటీ ఇచ్చాడు. ఇందులో భాగంగా తాజాగా ఓ అమ్మాయితో కలిసిన ఫోటోలు, వీడియోలపై అసలు విషయం బయటపెట్టాడు. క్రికెటర్ రషీద్ ఖాన్ కు గత ఏడాది అంటే 2024 అక్టోబర్లో వివాహం జరిగింది. కాబూల్లో అత్యంత వైభవంగా కొద్ది మంది సమక్షంలో జరిగింది. అదే రాత్రి అతని ముగ్గురు సోదరులు అమీర్ ఖలీల్, జకీయుల్లా, రజాఖాన్లు కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు గాని అతడి వైవాహిక జీవితానికి సంబంధించి పుకార్లు పుట్టుకొచ్చాయి. రషీద్ ఖాన్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగింది. దీనికి తోడు ఇటీవల సాంప్రదాయ ఆఫ్ఘాన్ దుస్తుల్లో ఒక మహిళ పక్కన రషీద్ కూర్చుని ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో వీటిపై అనేక ఊహాగానాలు చెలరేగాయి. ఇలా రెండో వివాహంపై పుకార్లు జోరందుకున్న నేపథ్యంలో రషీద్ ఖాన్ స్వయంగా రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చాడు. తన మహిళను వివాహం చేసుకున్నానని, ఆమె తన భార్యేనని స్పష్టం చేశాడు. దీనిపై మరింత మందికి క్లారిటీ ఇచ్చేందుకు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ కూడా పెట్టాడు. ఆగస్టు 2, 2025న నా జీవితంలో ఒక కొత్త అర్థవంతమైన అధ్యాయాన్ని ప్రారంభించాను. నా నిఖాను పూర్తి చేసుకున్నాను. నేనెప్పుడూ ఆశించిన ప్రేమ, శాంతి, భాగస్వామ్యాన్ని ప్రతిబింబించే స్త్రీని వివాహం చేసుకున్నాను అని రషీద్ ఖాన్ తన పోస్ట్లో రాసుకొచ్చారు. అదే సమయంలో తనతో కలిసి ఉన్న మహిళ గురించి మాట్లాడారు. తాను ఇటీవల నా భార్యను ఓ చారిటీ ఈవెంట్కు తీసుకెళ్లాను. ఇది చాలా సాధారణ విషయం. దీనిపై రూమర్లు అత్యంత దురదృష్టకరమని అన్నాడు. నిజం సూటిగా ఉంటుంది. ఆమె నా భార్య. మేం దాచడానికి ఏమీ లేకుండా కలిసి నిలబడతామని స్పష్టం చేశాడు. ఈ విషయంలో మాపై దయ, మద్దతు, అవగాహన చూపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని రషీద్ ఖాన్ తన పోస్ట్లో పేర్కొన్నారు. కాగా వైరల్ అయిన ఫోటోలు, వీడియోలు నెదర్లాండ్స్లో రషీద్ ఖాన్ చారిటీ ఫౌండేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా తీసినవి. ఆఫ్ఘాన్ కమ్యూనిటీల కోసం విద్య, ఆరోగ్యం, శుభ్రమైన నీటి ప్రాజెక్టుల కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఏది ఏమైనా తనపై వచ్చిన పుకార్లకు రషీద్ ఖాన్ స్వయంగా వివరణ ఇవ్వడంతో అందరిలోనూ గందరగోళం తొలగిపోయింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.